నిజాంపేట మండల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని బుధవారం సాయంత్రం మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ మంజు నగేష్కు నిజాంపేట మండల జర్నలిస్టుల సంఘం అధ్యక్షులు చంద్రయ్య వినతి పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో చంద్రకాంత్తో పాటు మరో జర్నలిస్ట్ పాల్గొన్నారు. గత 10 సంవత్సరాలుగా నిజాంపేట జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేదని, నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాల్లో ఇళ్ల పట్టాలు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారని జిల్లా జర్నలిస్ట్ సంఘం నిజాంపేట మండల అధ్యక్షులు చంద్రయ్య అన్నారు. జిల్లాధికారి స్పందించి తమకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఆయన కోరారు. గత 10 సంవత్సరాలుగా నిజాంపేట మండల జర్నలిస్టులకు అన్యాయం జరిగిందన్నారు. నియోజకవర్గంలోని రామాయంపేట, మెదక్, పాపన్నపేట జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్లు ఇళ్ల స్థలాలు కేటాయించారని ఆయన గుర్తు చేశారు. గత 10 సంవత్సరాల నుంచి మాకు అన్యాయం జరుగుతూనే ఉంది. ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేస్తున్న మాకు సమాజంలో ప్రభుత్వం ఒక గుర్తింపుగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వాలు, అధికారులు ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు. కాబట్టి ఈ ప్రభుత్వంలో మన ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావుకు విన్నవించుకోగా వెంటనే స్పందించి ఈ కలెక్టర్కు వీరికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం స్థలాలకు పట్టా సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆయన లెటర్ ఇవ్వడంతో ఈరోజు వచ్చి మెదకు జాయింట్ కలెక్టర్, అదనపు కలెక్టర్కు ఇవ్వడం జరిగింది. వెంటనే అధికారులు స్పందించి మా రిపోర్టర్లందరికీ పత్రికా రంగంలో పనిచేస్తున్న మా అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఇళ్ల స్థలాలు పట్టా సర్టిఫికెట్లు ఇవ్వాలని వేడుకుంటున్నాను.